అక్క బట్టలు జాడిస్తుంది మా పాప స్నానం చేపించేసింది. స్నానం చేపించేసాక ఇంకా బట్టలు అక్కడ పుని వేసి ఆరేస్తుందన్నమాట. అయిపోయినాయి అక్క? అయిపోయినాయి, పిల్లయే కదా. ఇవ్వండి, జాడి చేసి పెట్టేసేసింది. అయిపోయినా పాపేది? ఆడ కూర్చుందంటండి పాప, కొంచెం చీకటి కనబడుతుంది వీడియో. చింతలి బండి వేసుకున్నావా? సరే, నాకు గొంతు బొంగిరి పోతుందండి. మా పాప బండిలు వేసుకుందండి. ఇది నీది కాదు కదా బండిలు? నీది కాదు, ఎవరిది చెప్పుకో. వాళ్ళ మామయ్య బండిలు వేసుకుందండి, మా తమ్ముడిది. చూడండి. కాదే, నీ బట్టలు వేసుకొచ్చుకో, మామయ్య ఎందుకు వేసుకున్నావు? అమ్మా, మా పాప బట్టలు ఉతుకుతుందంటండి మా అక్క. అవి దురద పుడుతున్నాయంట, ఈ బండిలో అయితే దురద పుడుతుందని వేసుకుందంట. సరే, ఇగో బొట్టెట్టుకుని రాపో. బొట్టెట్టుకో మరి, వెళ్ళి స్నానం చేస్తావు కదా. మా పాప ఇంకెళ్ళి బొట్టు పెట్టుకుంటుందండి. అట్లేదు దారి, ఎట్టు. అయ్యో అలా కాదు, అలాగే వెళ్ళొచ్చుగా. అయ్యో మా పాప చూడండి, రివర్స్ గేర్లు వెళ్తుంది. ఏంటి పసుపు ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? అదంతా వద్దు, ఓన్లీ దండం పెట్టుకొని పొట్టెట్టుకోమ్మా. అయ్యి మాకు దండం పెట్టుకొని. మా పాప దండం పెట్టుకుంటుందండి. ఇటు సైడ్ వచ్చేసాను, కనబట్టలేదు వీడియో, అందుకని. పసుపు మాకు, పసుపు కుంకుమ మాకు, దండం పెట్టుకో. అక్కడ నుంచి చూడు, కుంకుమ ఉండాలి. ఓ లేదనుకుంటులే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? చించు మాకు. వద్దు వద్దులే, దండం పెట్టుకొని వచ్చేసాయి. మళ్ళీ అట్టాలి మాకు. మళ్ళీ మా పాప అట్టేస్తానని వెళ్తుందండి. ఇంకా కుంకుమ అయితే ఆడ పెట్టలేదంట, నేను పెట్టాలనుకున్నా, లేదు. మా పాప వచ్చేసిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మాన్ సేవింగ్ విలేజ్కి ప్రోత్సహించండి ప్లీజ్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. మా అక్క బట్టలను ఆరేసింది, పిండి వేసింది కదా, ఇంకా ఆరేసింది. ఇప్పుడు నేను మా పాప రైస్ తింటామండి వెళ్ళి. ఇదిగోండి మా అక్క మా పాప బట్టలు ఆరేస్తున్నారు. మళ్ళీ అవును ఆరేసావు కదా, నువ్వు మళ్ళీ వెళ్ళి ఏం చేస్తున్నావు? గడ్డ కొడుతున్నావా? అది చూడండి మా పాప ఏం చేస్తుందో. అయ్యో పడిపోద్దే. మా అక్క బట్టలు ఆరేసి వస్తే మా పాప చూడండి, అది కావాలని పడుతుంది. అది ఆరలేదు, ఇంకా ఇప్పుడే వేసింది. ఇంకా కుర్జీకి ఇంకా తానం చేస్తామండి, అది కావాలని. అన్నం ఉందా అక్క? అన్నంలోకి ఏం చేశారు అక్క? పచ్చిపులుసు చేశారా? సాయంత్రం కూర వండుతారా? పచ్చిపులుసు చేశారంటండి. మేము పచ్చిపులుసు అన్నం తింటాను నేను వెళ్ళి. నువ్వు రామ్మడు, బాగా ఆడావు కానీ ఆట. మా పాప మరీ నువ్వండి చూడండి, అసలు ఏం చేస్తుందో అసలు తనకేం అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. అమ్మా నా తల్లి, వాటర్ వస్తున్నా, బట్టలు ఆరేసి వాటర్తో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను నాకు అర్థం కాదు కదా. అయ్యో అలా వేసుకోకూడదు. ఇంత దిగు. మా పాప చూడండి, ఆ వాటర్ని ఇట్లా ఇలా మొహం పెట్టేటి ఇలా అంటుందండి, అంటే నోటు పెట్టేట్టు చేస్తుంది. అలా చేయకూడదు కదండి. కానీ నేను మాత్రం ఇలా ఆట ఆడతానండి, ఇలాగ వాటర్ పడతా ఉంటాయి కదా. ఈ ఆట నాకు బాగా నచ్చిందండి. ఇలాగ ఆడతాం మేము బట్టలు ఆరేసిన పనులు. ఏంటి అమ్మ, నేను చేతి మీద పెట్టి ఆట ఆడతాము. ఇలాగా ఇలా పెట్టుకొని నోట్లో పడించుకోవట్లే. చూడండి మా పాప ఏమంటుంది, నువ్వైతే బాగానే ఆడతావు కదా, నేనైతే ఆడొద్దు కదా అంటుంది. మా పాప నా మీద కంటే సరే జజ్జి వచ్చేద్ది, పాము పుసుకొట్టి చూసండి బుష్ అని అలా వచ్చేసిందండి నా మీదకి. నేను మన తక్కువ తింటాను, ఏమి అంటే వెళ్ళిపోతాను మా పాప మీదకి. ఇద్దరే కాబట్టి మా మీద మా అక్కలు మా అమ్మలు సార్ మీ ఇద్దరు తోడుదాం, మీరే ఉండండి అమ్మ, మీ జోలికి మీరు రావని పక్కన ఒప్పుకుంటారండి. ఇద్దరం కట్టుకుంటాం అసలు బీభత్సంగా. నువ్వు లే తల్లి, ఇంకా అక్కడి నుంచి నువ్వు రావాలి, ఇంకా ఆట అవుతుంది. ఇంకా జంపు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మాన్ సేవింగ్ విలేజ్ ప్రోత్సహించండి ప్లీజ్. సబ్స్క్రైబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్ సేవింగ్ విలేజ్కి స్వాగతం. నేను ఎప్పుడైతే అప్పుడు అన్నట్టు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. సారీ ఏమనుకోవద్దు. ఒక్క నిమిషం నేను మాట్లాడు, నువ్వు మాట్లాడు. నువ్వే మాట్లాడేది నాకు సరే. పాప మాట్లాడుతుంది. సరే నువ్వు మాట్లాడు. నువ్వు ఇల్లు కడతావా? మనం కడతామండి. చూసి అత్తమా ఎక్కడికి వస్తాం, చూసి వస్తామా? రండి మీరు కూడా రండి. ఇది మా డోర్. నిన్న బ్లాగ్ లో చెప్పుకుంటాను నేను, ఇది డోర్ కట్టనని. ఇదే ఇప్పుడు మా డోర్. మీరు కూడా స్వాగతం మా ఇంట్లోకి, ఓకేనా? డోర్ తీస్తున్నామండి మా ఇంటికి. నువ్వు చెప్తానే చెప్పనా? మా పాప ఇంకా ఆగదండి, ఇంక చెరువు పరిగెత్తున్నాయి. మాకు ఎంట్రెన్స్ అంటే గుమ్మం ముందే, ముఖద్వారం ముందే మాకు దేవుని పెట్టినామండి. ఇక్కడ కనపడుతుంది గ్రీన్ క్లాత్. ఈ గ్రీన్ క్లాత్ అయితే పెట్టాము డోర్కి. సరే ఒక నిమిషం ఆగమ్మా. ఇవ్వండి కొద్దిగా జరుగు సైడ్ రా. ఇది గ్రీన్ ఈ క్లాత్ వచ్చేసి ఎందుకు కట్టామంటే గాలి బాగా గుమ్మానికి ఎదురుగా వేస్తుంది, అందుకని ఇది కట్టాము. దీపం కొండ ఎక్కువ ఉండటానికి. అలాగే దేవుడి పటం కూడా అక్కడ పెట్టాము.
సరే దాన్ని పెట్టుకో. అక్కడ మాకు చిన్న దేవుడి పట్టం అయితే అది పెట్టుకున్నాం మేము. అలాగే దీపారాధన కూడా అక్కడ ఎందుకని ఆ గిన్నె అది ఇత్తడి ఏంటి తక్కువ అది రాత్రి గిన్నెలో పెట్టామాట దీపారాధన మేము. అది ఎందుకు అలా పెట్టామంటే నూనె ఉరిగిపోతుందండి, అందుకని అటు సైడ్ అలా పెట్టామాట. అవ్వండి వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతి తల్లి, అలాగే శివపార్వతులు, గణేశు, వినాయక స్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, కనకదుర్గమ్మ తల్లి పటం మాట. అది అయితే మా ఇంట్లో మహాదేవుడు, పార్వతి, వినాయకుడు. అదే నేను మా పాప ఇంకా పూజ చేస్తానికి కూర్చుంటుంది. మా పాప పూజ చేసేది చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. చూడండి అగ్గిపెట్టి మొత్తం ఓపెన్ చేశారు, పుల్లాడు పెట్టి షాక్ అయ్యి లేస్తుంది, ఇంకా భయపడిపోయి ఏమైనా అంటారేమో అని పారిపోతుంది. ఇంకా అది ఓపెన్ చేసి అయితే పెట్టేసింది. ఇంకా సైలెంట్గా అయితే జంపు మా పాప మా కనుక దాటుతుంది. ఎందుకంటే మళ్ళీ అంటిస్తే చేయాలనుకుంటుంది కదండి, అందుకని చెప్పాను ముందుగానే. ఇంక అందుకని ఆడపెట్టేసింది. మళ్ళీ చూద్దామని వెళ్తుంది. ఇదండి మా ఇల్లు అయితే. అంటే ఇది మాట మేము మొత్తం ఉండేది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాస్ చేయాలని తెలిసి ప్రోత్సహించండి. చూడండి ఏంటిది ఇదిగోండి ఈ క్లాత్ ఏంటిది అనుకుంటున్నారు కదా. మా పాప ఇందాక నుంచి చొరబడి వస్తుంది, వెళ్ళి వస్తుంది రండి చూపిస్తాను. ఏంటి చిత్రం ఉండకుండా అనుకోవద్దు. ఇది బ్లాక్ కలర్ పట్టండి, రైన్ వస్తుంది కాబట్టి అప్పుడు చెప్పి పెట్టేసి వెళ్ళగా అది మంచిగా బస్తా. ఇవన్నీ బస్తాలండి మా లగేజ్ మాట. మా బట్టలు కానీ ఏమేమి సరే ఇలాగే పెట్టేసుకున్నాం. తర్వాత పెడతా కొంచెం ఇవి మాట. ఇవన్నీ ఇలా పెట్టేసామండి మేము బస్తాలు. ఎవరు నా గురించి చెప్తుందండి. ఇప్పుడు నేను అంటే అటు దూరం కూడా ఆఫ్ చేశానంట. ఇప్పుడు ఎవరండి దూరం వచ్చింది? నువ్వు కాదా అమ్మా? కాదు నువ్వు వచ్చింది నేనంటే. మళ్ళీ నువ్వే దూరం ఉంది 2 సార్లు. నేను ఇదే బయట పంపించా, మరి ఎవరిని బయట పంపించలే. చూడండి మా బాబా ఏమంటుందో దానికి వెళ్ళి వచ్చింది కొంచెం మళ్ళీ వెళ్ళాలంట. చూడండి మా పాప ఏమంటుందో 2 సార్లు బయట పంపించింది నన్ను అంటుంది. ఇవన్నీ క్యాలెండర్ అయితే ఇక్కడ పెట్టేస్తుంది, తలిగిచ్చేస్తాం. అలాగే కూరగాయలు ఒక అటు సైడ్ అండి. ఈ 2 వంకాయలు ఇవి బాగున్నాయండి, చదువుతులా బాగుంటాయి అని మా పాప పెడుతున్నా. చోతి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పెట్టండి. అడుతురుగు మా పాపకి 2 చెవులు వంకాయలు పెట్టండి. అంటే చెవులు ఇవి దుద్దురండి, వంకాయ దుద్దురు చాలా బాగున్నాయండి మా పాపకి కదా. నువ్వు కథలు కలగదు సరే. మా పాప పోయి ఇప్పుడు నాకు అమ్మని వద్దులు నువ్వు పీకుతావు, నేను పెట్టుకుంటాను. మా పాప అది గట్టికి ఇలా పెట్టిద్దండి. బాగుందండి నాకు వంకాయలతో. చూడండి చక్క పెట్టుకున్నా అయితే. అలాగే ఈ పక్క కూడా అండి. ఇంకా తీసుకొస్తుందండి మా పాప బిందు పెట్టుకో. పాప బిందు పెట్టుకో బాబా. ముక్కు కొద్ది పాప పెట్టుకొని ఇక్కడ పెట్టుకో పాప బిందు. సోదుద్దులో పాప బిందు పెట్టు. ఆహా నువ్వు అందదు, ఇది ఊడిపోతున్నాను ఇంకా ఆగట్లేదు బ్యాలెన్స్. ఇటు ఈ వంకాయతో పెట్టుకుని ట్రై చేస్తున్నాను దుద్దులుగా. ఇవన్నీ ఇప్పుడు కుదిరిందండి నాకు. పడిపోయింది వంకాయ, క్షణం కూడా ఆగలేదు. ఒంటి చెవి వీళ్ళు ఒకటే ఉన్నారు, ఇది ఆగట్లేదండి పడిపోతుంది. సరే ఇలా పెట్టి ఇలా ఉంచుతాను. మా పాప ఇచ్చిందండి నాకు ఇలా రెడీ చేసుకోమని. బాగుందండి నాకు వంకాయలతో రెడీ. మళ్ళీ పడిపోయింది. ఇంకా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్ సేవన్ లేసి ప్రోత్సహించండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మనం ఇల్లే చూడడం అయిపోయింది కండి. ప్లీజ్ ఎవరు నవ్వకండి మా రూమ్ చూసి. అలాగే ఇప్పుడు కూరగాయలు చూద్దామండి. అలా మనం ఏం కూరగాయలు తీసుకొచ్చారు. వంకాయ తల పెట్టుకో పాప పిండి కింద. వంకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అండి. చీకటిగా ఉంది కదా కొద్దిగా, అందుకని ఇందాక దాకా నేను రెడీ అయ్యాను కండి. ఇప్పుడు మా పాప రెడీ అయింది. నేను వంకాయలతో రెడీ అయితే మా పాప పచ్చిమిరకాయలతో రెడీ అయింది. ఇటు చూడు నువ్వు ఇంకండి మంచిగా నిలబడు. ఇక స్తంభంలో నిలబడిపోయిందండి మా పాప. బాగుందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్ సేవన్ విలేజ్. ఇంక మా పాప పాకం పెట్టేస్తుంది. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ప్లీజ్. మా పాపకి జుట్టున పడుతున్నట్టు అనుకుంటా. ఇంక కిప్ పెట్టుకుంది కండి, ఇంక వెళ్ళిపోతుంది. ఇంక తాట చెప్తుందండి. ఇంక అయిపోయింది మాట అలంకరణ అయితే. ఇవాటికి బ్లాగ్ అయితే ఇంతవరకు పెడుతున్నామండి, ఏమనుకోవద్దు.